ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. సిగ్గు రావాలి కదా మనకి, ఎప్పుడైనా పండుకునేటప్పుడు, తినేటప్పుడు, తాగేటప్పుడు. అంబేద్కర్ ఈ దేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసినావు. ఇక నీ కాలం దగ్గర పడ్డది, నీ ఆరోగ్యం సహకరిస్తలేదు, డయాబెటీస్ ఎక్కువైపోయింది, ఇక నువ్వు చనిపోతావని చెప్పి పైన ఉన్న నాయకులందరూ ఎదురు చూస్తున్నారు. దీని మీద నీ ఒపీనియన్ ఏందని చెప్పి అడుగుతారు. ఎవరిని? బాబాసాహెబ్ అంబేద్కర్ని. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడో తెలుసా? ఆ పిచ్చి గాడిద కొడుకులకు అర్థమవుతలేదు, నేను బతుకుంటే ఒకటే అంబేద్కర్ని, నేను బతుకుంటే ఒకటే అంబేద్కర్ని, నేను చచ్చిపోతే కోట్లాది మంది అంబేద్కర్ పుట్టి ప్రశ్నిస్తారు, గుర్తుపెట్టుకోండి అన్నాడు. అంబేద్కర్తోని ఆగిపోయేది కాదు ఈ పోరాటం, అంబేద్కర్తోని మొదలయ్యింది కాదు ఈ పోరాటం, అంబేద్కర్తో అసలే ఆగిపోదు ఈ పోరాటం. రాబోయే తరాల్లో మీరు మాకు విద్యను దూరం చేసిండ్రు. అంబేద్కర్ రాసి భారత రాజ్యాంగాని కంటే ముందున్నటువంటి రాజ్యాంగంలో ఏమని రాసుకుంటారో తెలుసా? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అధ్యానం అంటే చదువు నేర్చుకోవడం, అధ్యాపకం అంటే చదువు నేర్పడం. నేను ఈ మాట మాట్లాడితే రేంజర్ రాయేష్ హిందూ వ్యతిరేక, అరే నేను బాపరావులు తిడితే హిందువులు తిట్టడం ఎందుకైతే పోయినా అర్థం కాదు. బాపరావులే హిందూ మేము కాదా? కాదా మనం? వాడు ఏమంటాడంటే, అరే నిజం మొన్నటిదాకా చదువులకు పంతులక లేదా? నిజం చెప్పు, లేదా? పంతులే చదువు చెప్తున్నానా లేదా? ఇప్పుడు ఒక ఈడ సభలో ఉన్నటువంటి గౌడ్ షాప్తో సహా మనం అందరము మన తాతలకు చదవద్దా? చేతులు ఎప్పుడు వాళ్ళ తాతకైనా చదవద్దా? రాదు. అంటే వాళ్ళు రాజ్యాంగం తర్వాత పుట్టిన వాళ్ళకే చదువు వచ్చింది. మనకు రాజ్యాంగానికంటే ముందు చదువు ఎవరి చేతులు ఉండాలన్నాడు? పంతుల చేతుల్లో ఉండాలన్నాడు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఫ్రీడమ్. ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, దొరకబట్టి తీసుకుపోయి స్కూల్లో వాడేమన్నాడు? ఎవరైనా గవర్నమెంట్ టీచర్ ఉంటే తెలుస్తుంది వాళ్ళకి. ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, దొరకబట్టి నిర్బంధించి విద్య నేర్పిరన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. చూడు ఆడేమంటున్నా, అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. బాపరోడు తప్ప వేరేడు చదువుకుంటే తన్నుండ్రి, బాపరోడు తప్ప వేరేడు చదువు నేర్చుకుంటే నాలుకలు కోసేరని. ఇది నిజమయ్యా. అందుకే మన తాతలకు చదువు రాదు, అందుకే మన అవ్వలకు చదువు రాదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ దొరకబట్టుకపోయి తీసుకుపోయి తలపెట్టి చదువు నేర్పిరు అన్నది. అందుకే మనం చదువుకున్న జ్ఞానవంతమైన గుర్తుపెట్టుకో. ఈ ఒపీనియన్తోనే బాబాసాహెబ్ అంబేద్కర్ నా తాత ముత్తాతలకు నా తండ్రులకు విద్యని దూరం చేశారు కాబట్టి వాళ్ళు ప్రశ్నించలేకపోయినరు, వాళ్ళు తిరుగుబాటు చేయలేకపోయినరు. కానీ ఆ విద్యని నా ప్రజలకు నేను ఇచ్చిన, రేపు పొద్దున ఒక్క అంబేద్కర్ కాదు కోట్లాది మంది అంబేద్కర్ అవుతారని ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్నాడంటే, అక్కడ లేని దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ ఇచ్చింది కాబట్టి ఆయన మన మీద ఆశ పెట్టుకుని పోతే మనం డ్రాప్ అవుట్. సో నేను చెప్పదలిచేది ఏంటి అంటే, అంబేద్కర్ గారిని చదివితేనే ఈ సమాజంలో ప్రతి రుగ్మతికి, ప్రతి సమస్యకి పరిష్కారం బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. అయ్యా, ఒక 20 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గురించి ఎవరైనా మాట్లాడేదా? రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ మాట్లాడేవా? మరి ఎందుకు ఇవాళ ప్రతి పార్టీ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నది? రాజకీయం అంతా అంబేద్కర్ గారి చుట్టూ ఎందుకు తిరుగుతున్నది? ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పిన మాటల్ని సమాజంలోకి వక్తల రూపంలో, పోరాటం చేసే వాళ్ళ రూపంలో తీసుకుపోయింది కాబట్టి, అంబేద్కర్ గారి గురించి సామాన్యులకు తెలిసింది కాబట్టి, అంబేద్కర్ గారి గురించి అడగడం ప్రారంభించారు కాబట్టి, మా ఓట్లు మేమే వేసుకుంటామని అంటున్నారు కాబట్టి, ఎక్కడ మా చేతుల్లో నుంచి పోతారో అని 20 సంవత్సరాల తర్వాత ఎంత పెద్ద విప్లవం రాకపోతే ఇలా తెలుగు నేలపైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అన్ని కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టారు అనుకున్నారు. కేవలం ఈ సామాజిక వర్గాలు దగ్గర చేసుకొని మచ్చిగా చేసుకోవడం తప్ప అంబేద్కర్ మీద ప్రేమతో పెట్టిన విగ్రహాలు కావవి. అంటే ఎట్లా సాధ్యమైంది? అది ఆ సమాజం ఎడ్యుకేట్ కాకపోతే అది సాధ్యమయ్యేది కాదు. అవునా? ఎప్పుడైతే నువ్వు జ్ఞానవంతులు అవుతావు, ఇందాక బ్రదర్ చెప్పాడు చూడండి, 10 రూపాయలకు అమ్ముడు నీ ఓటు 10 లక్షల వరకు పోయింది అంటే అది అంతా కారణం ఎడ్యుకేట్ అయినాం కాబట్టే, అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం స్టార్ట్ చేసాం కాబట్టే. తెలంగాణ రావడానికి కారణం ఏమంటాడు కేసీఆర్ గారు? మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాల అభివృద్ధి కోసం తోడ్పడాలనే ఆర్టికల్ రాసింది. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, అంబేద్కర్ కేవలం ఎస్సీల కోసమే రాసున్నా బాగుండేది అనిపించింది ఒక్కోసారి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకవేళ ఎస్సీల కోసమే ఆలోచించుంటే, మంచిగా చెప్తే గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ లాగా ఒక దళిత స్థానాన్ని ఏర్పాటు చేస్తుండే బాబాసాహెబ్ అంబేద్కర్. కేవలం మాలమదుగులు అందరూ దాంట్లో బతకడం ఇది జరిగేది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశం నాది, ఈ దేశంలో నేను కంపల్సరీ ఉండాలని పోరాటం చేసింది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతీయతని కాపాడిన. మిత్రులారా, ఎవడో మాట్లాడుతాడు కోన్ కిస్కా గుట్టంగాడు, అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు, అంబేద్కర్ ఈ దేశం కోసం ఏం చేయలేదని. అమ్మ, ఇంత పెద్ద మనిషికి ప్రధానమైనటువంటి ఎంకే ఏదండి? వెన్నుముక్క. ఆ వెన్నుముక్కనే కదా భారత రాజ్యాంగం. ఇంకా లొట్టపేసి నువ్వేంది నిలబెట్టది? ఆడంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాయలేడు, నెహ్రూ కంటే గొప్పడు అడిగినాడు. అయ్యా,
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతికున్న కాలంలో అపోజిట్ నాయకులు ఎవరైనా అంబేద్కర్ ఇష్టపడ్డారా? వాళ్ళంతా వ్యతిరేకించిన వాళ్ళే కదా. మరి నిజంగా అంబేద్కర్ రాయకపోతే అప్పటి నుంచి అంటారు కదా 70 సంవత్సరాలు అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు, అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు, అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అనకపోదా? మరి వాడేవాడని కూడా వీడంటుండంటే అర్థం చేసుకోరు మీరే. అంటే అలాంటి వాడికి సమాధానం చెప్పడానికి కూడా మన దగ్గర జ్ఞానం ఉండాలి. నిజమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండా రాయలేడంటే మరి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్లో ఏం జరిగిందో చెప్పగలగాలి. మరి మనం కాన్స్టిట్యూషనే చదవలేం, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్ ఇప్పుడు చదువుతాం. మళ్ళీ చెప్తున్నా, చదవడం ప్రారంభించండి. అంబేద్కర్ గారి పుస్తకాలు చదివితే ఈ దేశంలో అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నాడు. ఒకసారి అనండి నాతో పాటు, వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఏమంటారో తెలుసా? మనం ఈ దేశంలో అడుక్కునే వాళ్ళం కాము, ఈ దేశంలో వాటాదారులము అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు, స్త్రీలకు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ రాసి వాళ్ళకు భూములు ఉండాలా, ఎట్టి కట్టం చేసే వాళ్ళు రెక్కల కష్టంతో పెట్టుబడి పెట్టి వాళ్ళకి గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకు లోన్లు ఇవ్వాలన్నారు. అసుండి ఏమన్నా తెలుసా మనకు? అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాజ్యాంగం రాజ్యాంగం. ఇంతమంది చదువుకున్న వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతా, భారతదేశంలో ఏం ప్రాడక్ట్లు ఉన్నాయండి? ఏం తయారు చేస్తారు భారతదేశంలో? హార్వెస్టర్ తయారు చేశారా భారతదేశంలో? ఈ మైకును తయారు చేసినాడు భారతదేశంలో? ఆ కెమెరాను తయారు చేశారా భారతదేశంలో? ఏమున్నది భారతదేశంలో? భారతదేశంలో ప్రొడ్యూస్ చేసేది ఏంటి చెప్పు? కెమెరా దింపటం వల్ల చెప్తారు మీరు. ఇంతమంది ఉన్నారు. భారతదేశంలో ఏం తయారు చేశారు? జేసీబీ తయారు చేశారా? మీద విమానం తయారు చేశారా? హెలికాప్టర్ తయారు ఏమి ఉంటుంది మరి భారతదేశంలో? ఇక మళ్ళీ మనం అందరం భారతీయులు, భారతదేశంలో పుట్టిన మనము భారతదేశంలో ఏం తయారు చేస్తారో తెలియదు మనం. అలా భారత్ మాతాకి జై. ఇంతమందిలో ఎవరు తెలియదా? అన్నం పండిస్తాం, అన్నం పండిస్తాం భారతదేశంలో. వాట్ ఈస్ ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఇన్ ఇండియా అంటే అగ్రికల్చర్, ఫుడ్. ఈ మైకు లేకపోతే బతుకుతామా బతుకమా? ఆ కెమెరా లేకపోతే బతుకుతామా బతుకమా? ఈ పైన ఎగిరే హెలికాప్టర్ లేకపోయినా బతుకుతామా బతుకమా? కరోనాలో ఏం తిని బతికినాం? ఆ రైతులకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన కృషి ఏందో తెలిస్తే, ఆ రైతులకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఏం రాసిందో తెలిస్తే ఊహించారా? అంబేద్కర్ గారు రాజ్యాంగం కోసం ఏమైనా రాసిందని అనుకున్నారా ఎప్పుడైనా? రైతులకి పంట రుణాలు ఇవ్వమని చెప్పింది భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒకవేళ అకాల వర్షాల ద్వారా పంట నాశనం అయిపోతే పంటకు బీమాను చేసి వాళ్ళకు డబ్బులు ఇవ్వమన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఉచిత విధానాలు ఇవ్వాలన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రాజెక్టులు కట్టి రైతాంగాన్ని డెవలప్ చేయమని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రైతు రుణమాఫీలు చేయమన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ మనకు రైతు రుణమాఫీ అనగానే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. రాజశేఖర రెడ్డి వాళ్ళ తాతనో, కేసీఆర్ గారి తాతనో, ఎన్టీ రామారావు గారి తాతనో చేయలే. అది చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ ఆయన పేరు మాత్రం ఎవరు తెలియదు.